భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయండి. వ్యక్తుల ప్రాథమిక విధులను పోల్చేయడంలో ప్రభుత్వం తన పాత్రను పోషిస్తుంది. చర్చించండి. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఉన్న 4A భాగంలోని ఆర్టికల్ 53లో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచాడు. ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుండి తీసుకున్నాడు. మొదట ప్రాథమిక విధులను మాత్రమే ఉన్నాయి. 8వ రాజ్యాంగం ద్వారా 2002లో 11వ విధిని తీసుకున్నారు. ప్రాథమిక విధుల ప్రాధాన్యత. ప్రాథమిక హక్కులు అనుభవించేటప్పుడు విధులను నిర్వహించాలని పౌరుడికి గుర్తు చేస్తుంది. సంఘ విద్రోహ శక్తులకు, దేశ విద్రోహ శక్తులకు ఇది హెచ్చరిక లాంటిది. పౌరులు జాతి లక్ష్యాలు సాధించడంలో భాగస్వామ్యం చేయడం. ప్రాథమిక విధులు చేర్చడం వలన ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ప్రాథమిక విధులను ప్రోత్సహించడంలో పౌరుల పాత్ర. నేషనల్ హానర్ యాక్ట్ 1970 ప్రకారం జాతీయ పడాలి. జాతీయ పతాకాన్ని గౌరవించాలి. వన్యప్రాణి చట్టం 1972, అడవి రక్షణ చట్టం 1998 ప్రకారం వన్యప్రాణులను అడవులను కాపాడాలి. ప్రాథమిక హక్కుల్లో 19 ప్రకారం శాంతిగా ఉండాలి. ఇది ప్రభుత్వ ఆస్తులకు కాపాడాలి, హింసను విడనాలి అని తెలుపుతుంది. 8వ రాజ్యాంగ సవరణ 2002లో 12(1) ప్రకారం విద్యా హక్కు. ఇది 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించాలి. రంగనాథ్ మిశ్రా కేసులో ప్రాథమిక విధులు సమాజంలో ఎలా ఉండాలో ఇది తెలుపుతుంది. ప్రాథమిక విధులు న్యాయస్థానాల ద్వారా అమలు జరిగినప్పటికీ రాజ్యాంగం వివరించడంలో ఉపయోగపడును.